హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం మార్నింగ్ బిజీ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే 5 మినిట్స్లో అయిపోయే సింపుల్ రెసిపీ మీల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మీల్ మేకర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇది ఎంత హెల్దీనో అంత టేస్టీగా కూడా ఉంటుంది. సోయా చంక్స్తో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి కటింగ్ పని కూడా చాలా తక్కువ అండి. ఆమ్లెట్ వేసినంత ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోయా చంక్స్ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద వాటర్ పెట్టి వేడి చేసుకోవాలి. నీళ్లు ఇలా బాగా వేడెక్కాక సోయా చంక్స్ను వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నానండి. వేడి నీళ్ళల్లో వేసిన సోయా చంక్స్ను ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో మీల్ మేకర్ బాగా నాని మెత్తగా అవుతుందండి. ఇప్పుడు వాటిలోని వాటర్ని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీల్ మేకర్ మొత్తాన్ని వాటర్ పిండేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ వేగాక పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కారం మాడిపోతుందనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవచ్చండి. ఆయిల్ వేడికే మనం వేసుకున్న మసాలాలు ఫ్రై అవుతాయి. మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో కలిసేలా ఇలా బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని అరకప్పు వాటర్ని వేసుకోవాలి. కారం మాడిపోకుండా చూసుకోవాలండి, అందుకే అవసరం అనుకుంటే మధ్యలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పిండి పక్కన పెట్టిన మీల్ మేకర్ని వేసుకొని కలుపుకోవాలి. మీల్ మేకర్ ఇలా బాగా కలిసేలా కలిపాక కొత్తిమీర తరుగు ఇంకా గరం మసాలా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ. మనం వేసిన వాటర్ మొత్తాన్ని మీల్ మేకర్ పీల్చుకుంటుందండి. కర్రీ మనకి ఇలా డ్రైగా వస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.